కీర్తనలు 75. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరి తగ్గించును, ఒకరి హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనికి పోయుచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతి ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును.